చిరంజీవి హీరోగా టి త్రివిక్రమరావు నిర్మించిన చిత్రం కొండవీటి దొంగ. సరిగ్గా 35 ఏళ్ల క్రితం మార్చి 9వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఇందులో విజయశాంతి, రాధ అక్కా చెల్లెలుగా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వచ్చినటువంటి ఈ సినిమాలో రాబిన్హుడ్ తరహా పాత్రని చిరంజీవి పోషించారు. కష్టపడి చదువుకుని కలెక్టర్ అయిన హీరో ప్రతినాయకుల పని పట్టడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి ఎలా కొండవీటి దొంగగా మారి వాళ్ళకి బుద్ధి చెప్పాడన్నదే ఈ సినిమా కథ. ఇందులోని శుభలేఖ రాసుకున్నా అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది. విశేషం ఏంటంటే ఇదే పాటని రామ్ చరణ్ ఆ తర్వాత తన నాయక్ సినిమాలో రీమిక్స్ చేశారు. పరుచూరి బ్రదర్స్, ఎండమూరి వీరేంద్రనాథ్ రచన చేసిన ఈ సినిమాలో సత్యనారాయణ, రావు గోపాలరావు, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, బాలీవుడ్ నటుడు అమరీష్ పురి తదితరులు కీలకమైనటువంటి పాత్రలు పోషించారు. చిరంజీవి నటించిన మొట్టమొదటి 70mm సినిమా ఇది. యావరేజ్ టాక్తో మొదలైన ఈ సినిమా దిగ్విజయంగా శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సినిమా విడుదలైన 60 రోజుల్లోనే జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా వచ్చినా ఇది 100 రోజులు ప్రదర్శితమవడం విశేషం.